24వ తేదీ రాత్రి మన 52 ఎకరాలు టిడ్కో హౌసెస్ దాటిన తర్వాత 100 ఎకరాల చెరువు దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడ వాకింగ్ అని వెళ్తే అక్కడ ఒక నలుగురు మద్యం సేవిస్తూ వీళ్ళని గమనించి వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి వాళ్ళతో ఈ కొత్తవాళ్ళలాగా ఉన్నారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళు అక్కడ ఉన్న కర్రలు తీసుకొని కొట్టి వాళ్ళ దగ్గర ఉండే సెల్ ఫోన్లు లాక్కొని వెళ్ళిపోతారు. దాని మేరకు మనం ఇది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో కేసు రిజిస్టర్ చేసిన దాంట్లో దోపిడీ కింద కేసు నమోదు చేశాము. అలాగే ఈ కేసులో ఈ టైప్ కేసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంబంధించిన ఫోటోలు అనుమానితులుగా ఉండేవాళ్ళని సస్పెక్ట్స్ ఫోటోలన్నీ గ్యాదర్ చేయడం వీళ్ళకి చూపించడం కూడా జరిగింది. దాంట్లో ఒక అతని ఫోటో వీళ్ళు గుర్తుపట్టడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ముద్దాయిల్ని మొత్తం నలుగురుగా గుర్తించడం జరిగింది. దాంట్లో జూకూడు రాజేష్, షేక్ అబ్దుల్ బాషా, అట్లాగే పాలడుగు నాగేశ్వరరావు అనే అతను, వీళ్ళు ముగ్గురు. ఈరోజు వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉండే ఫోన్ రెండే ఉన్నాయో ఒక ఫోను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇంకో ఫోను 4వ ముద్దాయి ఎవరైతే ఉన్నారు సుబాని అని అతని దగ్గర పెట్టామని చెప్పారు, అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళు గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అట్లాగే వీళ్ళు మన తెలంగాణలో దామర్చర్ల అని విలేజ్ ఉంది, వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వైన్ షాప్, ఈ శ్రీ వెంకటేశ్వర తిరుమల తిరుపతి వైన్ షాప్ అనేది ఉంది. వీళ్ళు నలుగురు కాకుండా ఇంకో ఇద్దరు కూడా కలిసి వెంకటేష్, మహేష్ అని వాళ్ళిద్దరితో పాటు కారులో వెళ్ళి డిసెంబర్ నెలలో, సంవత్సరం డిసెంబర్ నెలలో అక్కడ వెనక వైపు షట్టర్ను పగలగొట్టి ఒక 30 బాక్సులు మద్యంని అక్కడి నుంచి దొంగతనం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నారని మనం ఒప్పుదల దాంట్లో చెప్పడం జరిగింది కన్ఫెషన్లో. దాని ప్రకారం అక్కడ వాడపల్లి ఎస్ఐ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని కేసు నమోదు చేస్తున్నారు ఆల్రెడీ. దాంట్లో ఈ కేసులో భాగంగా వాళ్ళు కూడా వాళ్ళ కేసులో వాళ్ళు తీసుకొని తర్వాత పీటీ వారెంట్ని తీసుకొని వాళ్ళు కూడా విచారించుకొని చోరీ సొత్తు ఏదైతే ఉందో బాటిల్స్ కానీ ఏదైతే అది వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది కోర్టు ముందు.